క్రికెట్లో కెప్టెన్సీ అంత ఈజీ కాదు. మ్యాచ్ మొత్తం ఎంత ఒత్తిడి ఉన్నా జట్టును చక్కగా నడిపించాలి. అదే ఒత్తిడికి తాను చిత్తైతే మాత్రం టీంకు ఓటమి తప్పదు. కానీ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చాలా కూల్ గా జట్టుని గెలిపిస్తున్నాడు. ముంబై ఇండియన్స్ తో క్వాలిఫై 2 మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు ముంబై బ్యాటర్లు దాటిగా ఆడుతూ భారీ స్కోర్ చేసినా కూల్ గానే కనిపించాడు. చేసింగ్ టైంలో త్వరగానే ఓపెనర్లు అవుట్ అయినా టెన్షన్ పడని శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ నాక్ తో అద్దరగొట్టాడు. బాల్ వేసేది ఎవరనేది పట్టించుకోలేదు. ఆ బంతిని ఎలా బౌండరీకి తరలించాలి అనేదే టార్గెట్ గా ఆడాడు. క్లాస్ ఇన్నింగ్స్ తో ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపించి శబాష్ అనిపించుకున్నాడు. ముంబై ఇచ్చిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పవర్ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దరిని కోల్పోయింది. బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన జాస్ ఇంగ్లీష్ కూడా 8వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడంతో ముంబైలో గెలుపు ఆశలు రేగాయి. కానీ శ్రేయస్ అయ్యర్ క్లాస్ బ్యాటింగ్ తో ముంబైకి చుక్కలు చూపించాడు. నిదానంగా ఇన్నింగ్స్ ని ప్రారంభించిన శ్రేయస్ అయ్యర్ ఆఖర్లో బౌండరీల మోత మోగించి పంజాబ్ కి గ్రాండ్ విక్టరీని అందించి ఫైనల్లో నిలబెట్టాడు. బుమ్రా లాంటి బౌలింగ్ లోనూ యార్కర్లను సైతం బౌండరీలు తరలించి అందరినీ షాక్ కు గురి చేశాడు. వీక్ బౌలర్ల బౌలింగ్ లో సిక్సర్ల మోత మోగించి ముంబై పతనాన్ని శాసించాడు. శ్రేయస్ అయ్యర్ సూపర్ క్లాస్ ఇన్నింగ్స్ కు క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతులు ఆడి 5 4లు 8 సిక్సర్లు బాదాడు. రేసీ టాప్లే బౌలింగ్ లో 3 సిక్సర్లు బాదిన అయ్యర్ కీలకమైన 19వ ఓవర్లో అశ్విని కుమార్ బౌలింగ్ లో ఏకంగా 4 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్ చివరి బంతికి 6 బాది మరో ఓవర్ మిగిలుండగానే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. 87 పరుగులతో నాట్అవుట్ గా నిలిచిన శ్రేయస్ అయ్యర్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గత ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాడు.